హలో గాయ్స్, ఈ వీడియోలో ఈ వీకెండ్ సినిమా కలెక్షన్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఒక్క సినిమా రెండో శనివారం రికార్డ్ బద్దలు కొట్టింది. ఒక డబ్బింగ్ మూవీ 2 రోజుల్లో కోట్లు కొల్లగొట్టింది. ఏంటి ఆ సినిమాలు? ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసుకోవాలంటే వీడియో చూడాల్సిందే. రెడీనా? స్టార్ట్ చేద్దాం. మొదటగా ఈ వీకెండ్ సినిమా కలెక్షన్స్ గురించి చూద్దాం. తెలుగు సినిమాలు లక్షల్లో ఆగపోతుంటే డబ్బింగ్ సినిమాలు కోట్లు సంపాదిస్తున్నాయి. అసలు తెలుగు స్టేట్స్లో డబ్బింగ్ మూవీస్ కోట్ల మార్క్ దాటడం ఆశ్చర్యం కాదు. కానీ ఈ సినిమాలు అదరగొట్టాయి. మొదట జాబిలమ్మ నీకు అంత కోపమా? ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయ్యి రిపీట్ ఆడియన్స్తో దుమ్ము లేపుతోంది. తెలుగు స్టేట్స్లో మొదటి రోజు గ్రాస్ 5 లక్షలు వచ్చాయి. రెండో రోజు 7-10 లక్షలు. అంటే 2 రోజుల్లో 1,25,00,000 గ్రాస్, 6-10 లక్షల షేర్. తమిళనాడులో 3,04,10 లక్షలు, కర్ణాటకలో 7-5 లక్షలు, ఓవర్సీస్లో 2 కోట్లు, టోటల్ వరల్డ్ వైడ్ 7,05,10 లక్షల గ్రాస్, 3,07,10 లక్షల షేర్. ఈ సినిమా హిట్ కావాలంటే 3 రెట్లు కలెక్షన్స్ రావాలి. ఈరోజు ఎంత హోల్డ్ ఉంటుందో చూద్దాం. ఇక రిటర్న్ ఆఫ్ డ్రాగన్. ఈ డబ్బింగ్ సినిమా అందరికీ షాక్ ఇచ్చింది. మొదటి రోజు కంటే రెండో రోజు డబుల్ కలెక్షన్స్ వచ్చాయి. అది కూడా అన్ని ప్లేసెస్లో. తెలుగు స్టేట్స్లో మొదటి రోజు 12 కోట్ల గ్రాస్, రెండో రోజు 22 కోట్ల గ్రాస్, 2 రోజుల్లో 34,05,10 లక్షల గ్రాస్, 18 కోట్ల షేర్. తమిళనాడులో రెండో రోజు 9 కోట్ల గ్రాస్, టైర్ హీరోల రేంజ్లో నెంబర్స్ కొట్టింది. టోటల్ తమిళనాడులో 14,08,10 లక్షలు, కర్ణాటకలో 2,02,10 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5-10 లక్షలు, ఓవర్సీస్లో 12 కోట్లు, వరల్డ్ వైడ్ 63 కోట్ల గ్రాస్, 37 కోట్ల షేర్. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 25 కోట్లు. ఈరోజు 8 కోట్లు వస్తే ప్రాఫిట్ జోన్లోకి వెళ్తుంది. చూస్తుంటే 100 కోట్లు కూడా కొట్టొచ్చు అనిపిస్తోంది. వీకెండ్ కలెక్షన్స్ స్టోరీ. ఈ కలెక్షన్స్ గురించి వీడియో ఎలా అనిపించింది? రిటర్న్ ఆఫ్ డ్రాగన్ ఈ రోజు ఎన్ని కోట్లు కొడుతుందని అనుకుంటున్నారు? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేసేయండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం.